ఇతర సభ్యులు చెప్పిన విషయాలు సంపూర్ణంగా మాకు ఆమోదయోగ్యమైనవే. అందుకే బంద్కు మద్దతునివ్వాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాం. మా పార్టీ తరఫున మేము అందరికీ ఏం చెప్తున్నామంటే, రేపు 15వ తారీఖు నాడు జిల్లా మండల స్థాయిలో బంద్కు అనుకూలంగా ప్రెస్ మీట్ పెట్టాలని అందరి కార్యకర్తలకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ విషయంలో వెనుకడుగు వేయకూడదు. తప్పకుండా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలి. తర్వాత 16 నాడు తహసీల్దార్లకు వినతి పత్రం, 17 నాడు జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం, తర్వాత 18 నాడు బంద్కు మరి జేఏసీలో భాగమై ఈ బంద్ను విజయవంతం చేయటానికి స్థానికంగా ఎక్కడికక్కడ అన్ని సంఘాలను కలిపి జేఏసీలుగా ఏర్పడి బంద్ను విజయవంతం చేయటానికి పూనుకోవాలని తెలంగాణ జనసమితి కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం. ఇవాళే ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారి నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేసుకున్నాం. ఈ కమిటీ బీసీ హక్కుల సాధన కోసం జరిగే కార్యాచరణను బలంగా ముందుకు నడిపించడానికి పార్టీకి మార్గనిర్దేశనం చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఒక ఇంతకుముందే ప్రకటించడం కూడా ఒక ద్వైధీ భావన పనికిరాదు. రాజకీయ పార్టీలకు మేము కోరేది ద్వంద్వనీతి వద్దు, 2 నాలుకల ధోరణి వద్దు. స్పష్టంగా అనుకూలంగా బిల్లు పాస్కు అందరం కూడా మద్దతు ఇచ్చినాం. కాబట్టి అందరం కలిసి దాని అమలు కోసం పూనుకుందామని సందర్భంగా పిలుపునిస్తూ 18 నాటి బంద్ను విజయవంతం చేయాలని ప్రజలందరినీ కోరుతున్నా. కృష్ణయ్య గారు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏదైతే కావాలో సుప్రీంకోర్టులు ఏమన్నాయో ఇందాక నేను మాట్లాడినప్పుడు ఇందిరా సభ జడ్జిమెంట్ కానీ, కృష్ణమూర్తి జడ్జిమెంట్ కానీ, కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు రిజర్వేషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50% అని. కాన్స్టిట్యూషన్లో 20%, 30%, 40% అని లేనే లేదు. కాబట్టి ఇందాక మాట్లాడినప్పుడు ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పుడు ఎప్పుడో 50% క్యాప్ అయిపోయింది, 60% ఇప్పుడు రిజర్వేషన్ ఉంది. కాబట్టి రాష్ట్రం అంతా ఏం చేస్తున్నారు, ఎంపిరికల్ ఎవిడెన్స్ కావాలి, మాకు సర్వే ఎవిడెన్స్ కావాలి. సర్వే చేస్తున్నారు, డెడికేషన్ కమిషన్ వేస్తున్నారు, కేబినెట్లో అప్రూవ్ అయింది, అసెంబ్లీలో అప్రూవ్ అయింది, జిఓ ఇచ్చినారు. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు, ప్రొఫెసర్ కోదండరామ్ వీళ్ళందరూ చెప్పినట్టు, డెమోక్రసీ అంటే ఏంటి? ఈక్వాలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీ, సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ పార్టిసిపేషన్, పొలిటికల్ రిప్రజెంటేషన్, పార్టిసిపేటివ్ డెమోక్రసీ. All these principles are there in the constitution. Kabatti, the High Court has misinterpreted the Indian Constitution. We will go to Supreme Court. We will also fight in the Supreme Court. We are rather surprised. High Court giving such a judgment. What is that we are asking for? Within the framework of the Constitution, give us the representation that we would like to be part of the democratic process of this country, that they are not allowing. Kabatti, this will be, Telangana will be the first state in the country to fight for Samajika Nyayam, for representation for backward classes in the country. There are top leaders here. Ikkada కూర్చున్న వాళ్ళందరూ for the last 50-60 years we have been fighting for BCs and BC representation and social justice. We will continue to fight. Telangana Jana Samiti under the leadership of Professor Kodandaram has taken a decision. He has been fighting for all kinds of rights, human rights, civil liberties, farmers' rights, students' rights, BC rights, SC rights. We are happy that we have taken this decision. Under the leadership of all of them who are sitting here, we will continue to fight and wage a battle, set an agenda. దేశమంతా అనుకోవాలి, తెలంగాణలో ఒక అజెండా సెట్ అయ్యింది, సోషల్ అజెండా అండ్ పొలిటికల్ అజెండా ఫర్ రిప్రజెంటేషన్ ఫర్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్. Now I request Professor Kodandaram to sum it up, and we are also happy we will join the BC Joint Action Committee. Telangana Jana Samiti will be part of the Telangana Joint Action Committee.